హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నవంబర్ 2 యొక్క కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. వరల్డ్స్ బెస్ట్ కన్స్యూమర్ బ్యాంక్ 2025 ఎస్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ వారు ప్రపంచంలోని ఉత్తమ వినియోగదారుల బ్యాంకుగా ఎంపిక చేశారు. ఈ బిరుదు రావటానికి ముఖ్య కారణం అది మనకు అందిస్తున్న డిజిటల్ బ్యాంక్ సేవలు, కస్టమర్లకు అది అందించే స్నేహపూర్వకమైన సేవలు. ఎస్బీఐ యొక్క యోనో వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా లక్షలాది మంది బ్యాంకింగ్ మరియు పెట్టుబడి సేవలను సులభంగా ఉపయోగించుకుంటున్నారు. 67 ఈస్ చూజన్ యాజ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2025. 2025కు గాను వర్డ్ ఆఫ్ ద ఇయర్గా Dictionary.com వారు 67 అనే నంబర్ను ఎంపిక చేశారు. దీన్ని ఎంపిక చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది ఒక నిజమైన పదం కాకపోయినా టిక్టాక్లో యువత దీన్ని ఎక్కువగా వాడటం వలన ఇది ఫేమస్ అయింది. ఇది 2024లో దూద్ దూద్ అనే పాటతో మొదలైంది. తర్వాత బాస్కెట్బాల్ వీడియోలు, మీమ్స్ ఇంకా సోషల్ మీడియా ద్వారా ఇది ఒక ట్రెండ్ అయింది. ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ వీర్. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ అయిన ప్రవైక్ డైనమిక్స్ తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్ అయిన ప్రవైక్ డిఫైను ఆవిష్కరించింది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది. డిఫై 90 kWh బ్యాటరీ, డ్యూయల్ మోటార్లు మరియు 4.9 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు పనిచేసే హై ఎండ్ ఫీచర్లతో చేయబడిన మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్. డిఫెన్స్లో రక్షణ కోసం తయారు చేయబడిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్. ఇలంపార్తి ఏఆర్ బికేమ్ ఇండియాస్ 90th చెస్ గ్రాండ్ మాస్టర్. చెన్నైకి చెందిన 16 ఏండ్ల ఇలంపర్తి ఏఆర్ బోస్నియా మరియు హెర్జగోవినాలో జరిగిన బిజల్జీనా ఓపెన్ 2025లో తన గ్రాండ్ మాస్టర్ టైటిల్ను సాధించారు. ఇతను భారతదేశం యొక్క 90వ చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలిచారు. తమిళనాడు ప్రాంతం నుంచి ఇతను 35వ గ్రాండ్ మాస్టర్. రిలయన్స్ collaborated with Google to build India's AI infrastructure. రిలయన్స్ ఇండియా లిమిటెడ్ గూగుల్ ఏఐతో పెద్ద స్థాయిలో ఏఐ పనులకు అవసరమైన సదుపాయాలను పెద్ద కంపెనీలకు, స్టార్టప్లకు, డెవలపర్లకు, ప్రభుత్వ విభాగాలకు అందిస్తుంది. తమ టెలికాం సంస్థ అయిన జియో ప్లాట్ఫామ్ ద్వారా వినియోగదారులకు గూగుల్ యొక్క ఆధునిక ఏఐ టూల్స్ యాక్సెస్ అందిస్తుందని, దీనివల్ల సాధారణ ప్రజలకు కూడా ఏఐ టెక్నాలజీ సులభంగా ఉపయోగించగలరని రిలయన్స్ ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. సాహిత్య అకాడమీ రిలీజెస్ హిందీ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద లాస్ట్ డే యాజ్ అంతిమ్ దిన్. లిథువేనియన్ ఉక్రేనియన్ రచయిత జెరోస్లావస్ మెల్నికాస్ గారు రచించిన ది లాస్ట్ డే అనే నవల యొక్క హిందీ అనువాదాన్ని అంతిమ్ దిన్ అనే పేరుతో సాహిత్య అకాడమీ వారు విడుదల చేశారు. న్యూఢిల్లీలోని రవీంద్ర భవన్లో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమం లిథువేనియా రాయబార కార్యాలయం సహకారంతో నిర్వహించబడింది. లిథువేనియన్ కల్పిత రచనను హిందీలోకి అనువదించడం ఇదే మొదటిసారి. పేపాల్ పార్ట్నర్డ్ విత్ ఓపెన్ఏఐ టు మేక్ పేమెంట్స్ త్రూ చాట్జీపీటీ. పేపాల్ డిజిటల్ వాలెట్ను ఉపయోగించి చాట్జీపీటీ ద్వారా నేరుగా చెల్లింపులు చేయడానికి పేపాల్ ఓపెన్ఏఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అది ఎలా పనిచేస్తుందంటే, మనం చాట్జీపీటీని ఓపెన్ చేసి ఏదైనా వస్తువును కొనమని అడగొచ్చు. వెంటనే ఆ వస్తువుకు కావలసిన అమౌంట్ను అక్కడే పేపాల్ను ఉపయోగించి చెల్లించవచ్చు. చాట్జీపీటీని ఏఐ ఆధారిత షాపింగ్ మరియు పేమెంట్ ప్లాట్ఫామ్గా మార్చటమే దీని ముఖ్య ఉద్దేశం. ఫార్మర్ ఇండియన్ హాకీ గోల్ కీపర్ మాన్యుయల్ ఫెడరిక్ పాస్డ్ అవే. కేరళలోని కన్నూర్కు చెందిన మాజీ భారత హాకీ గోల్ కీపర్ మాన్యుయల్ ఫెడరిక్ గారు 78 సంవత్సరాల వయసులో మరణించారు. 1972 మాన్యుయల్ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించారు. కేరళ నుంచి ఒలింపిక్ పతకం గెలుచుకున్న మొదటి వ్యక్తిగా ఆయన నిలిచారు. ఇతని కెరీర్కు గుర్తింపుగా 2019లో ప్రతిష్టాత్మక ధ్యాన్చంద్ అవార్డును అందుకున్నారు.
వరల్డ్ వీగన్ డే నవంబర్ 1. నంబర్ 1న జరుపుకునే వరల్డ్ వీగన్ డే అనేది జంతు హక్కులను ప్రోత్సహించడం, పర్యావరణాన్ని రక్షించడం మరియు మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి సహకార ప్రయోజనాల గురించి అవగాహన పెంచడంలో ముఖ్యమైనది. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.